అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సోమవజ్జుల నాగేంద్ర ప్రసాద్ గారు రచించిన ఆలంబన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రండి పురుషోత్తం గారు అంటూ ఆ రోజే పదవి విరమణ చేస్తున్న సూపరింటెండెంట్ పురుషోత్తంకి కుర్చీని చూపిస్తూ అన్నాడు కమిషనర్ రామారావు. థ్యాంక్ యూ సార్ అంటూ వినయంగా కూర్చుంటూ అన్నాడు పురుషోత్తం. ఈరోజు మీరు రిటైర్ అవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఒక్క నాకేమిటి, మన స్టాఫ్ అందరికీ ఏదోలా ఉంది. మీ అపారమైన అనుభవంతో ఎన్నో జటిలమైన కేసుల విషయంలో చక్కటి సలహాలను ఇచ్చారు అని ఎంతో కృతజ్ఞతగా అన్నాడు రామారావు. నాకు తెలిసింది చెప్పాను. మీలాంటి సిన్సియర్ సహృదయులైన ఆఫీసర్ల దగ్గర పనిచేయటం నిజంగా అదృష్టం అన్నాడు పురుషోత్తం. అలా అనడం మీ గొప్పతనానికి నిదర్శనం. చెప్పండి, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్? ఆఫీస్ బాయ్కి కాఫీ తెమ్మన్నట్లుగా సంజ్ఞ చేస్తూ అన్నాడు రామారావు. ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు సార్. పిల్లలు షష్ఠపూర్తి చేస్తామంటున్నారు. అదైన తర్వాత వాళ్లతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాను అన్నాడు పురుషోత్తం. మీకేంటి సార్, రత్నాల్లాంటి పిల్లల్ని కనడమే కాకుండా వారిని ప్రయోజకులను కూడా చేశారు. వాళ్ళు మీ మాట కాదనరు అన్న నమ్మకం నాకుంది అని నవ్వుతూ అన్నాడు రామారావు. నిజమే. అయితే పరిస్థితులు ఎంతటి వాడినైనా స్వార్థపరుణ్ణి చేస్తాయి. మన నుదిటిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. బాయ్ ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ అన్నాడు పురుషోత్తం. మీరన్నది కరెక్టే సార్ అని అన్న రామారావు, సాయంత్రం మన స్టాఫ్ మీకు సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈలోగా ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే పూర్తి చేసేయండి, సరేనా అని అనటంతో తన టేబుల్ దగ్గరికి నడిచాడు పురుషోత్తం. మై డియర్ కొలీగ్స్, ఇవాళ మనందరికీ ఎంతో బాధను కలిగించే రోజు. ఇంతకాలం తన సేవలతో మన శాఖకు ఎంతో మంచి పేరు తెచ్చిన పురుషోత్తం గారు ఈరోజే రిటైర్ అవుతున్నారు. పదవి విరమణ తర్వాత జీవితం వేరేగా ఉంటుంది. కొంతమందికి అది స్వర్గప్రాయమైతే మరికొంతమందికి నరకప్రాయం అవుతుంది. సంపాదన సగం అయిపోవటంతో భార్య పిల్లల దృష్టిలో లోకువయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. వయసు ప్రభావంతో శరీరంలో అనేక మార్పుల వల్ల రుగ్మతులు కలుగుతాయి. దాంతో ఏదో తెలియని సంఘర్షణ, అభద్రతాభావం ఏర్పడతాయి. అప్పుడే మనిషికి గుండె ధైర్యం చాలా అవసరం. ఇంతకాలం మనతో మమేకమై ఎంతో నిజాయితీగా పనిచేసిన పురుషోత్తం గారికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు రామారావు తన ప్రసంగం ముగించాడు. ఆ తర్వాత పురుషోత్తం మాట్లాడుతూ, నేనింత మంచి ఆఫీసులో పనిచేసి రిటైర్ కావటం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల్లాంటి మిమ్మల్ని వదిలి ఉండటం కొంచెం బాధాకరమే అయినా తప్పదు. రిటైర్ అయిన తర్వాత ప్రతి తండ్రి తన పిల్లల దగ్గర ఉండాలనే ఆశపడతాడు. అయితే చాలా మందికి తర్వాత తెలుస్తుంది వారలా ఆశపడి ఆపై ఎంత నిరాశకు గురి కావాల్సి వస్తుందోనని. రిటైర్ అయినాక వచ్చిన డబ్బులను పిచ్చి ప్రేమతో పిల్లలకిచ్చేసి తర్వాత రోడ్డును పడ్డ ఎంతో మంది అభాగ్యులను నేను చూశాను. అందుకే మేం ప్రస్తుతానికి ఇక్కడే ఉంటూ మా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటున్నాను. మనిషికి సంసార బాధ్యతల నుండి ఎప్పటికైనా రిటైర్మెంట్ ఉండదు. మీకొక్క మాట చెప్పదలుచుకున్నాను. లేనిపోని ఆశలకు ఆడంబరాలకు పోయి అడ్డదారుల్లో సంపాదించాలనే ఆలోచనను దయచేసి మానుకోండి. అది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఏ ఉద్యోగైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అతన్ని సపోర్ట్ చెయ్యరు సరికదా. మేమేమన్నా లంచాలు తీసుకోమన్నామా అంటూ తెలివిగా తప్పించుకుంటారు. అడ్డదారుల్లో సంపాదించేవాడు ఎన్నడూ దాన్ని అనుభవించలేడు. ఇక ఆ సంపాదన ఎందుకు? లంచం తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలుసు తాము తప్పు చేస్తున్నాము అని. ఓ అపరాధ భావన మనసులో ఉండగా అతడు ఆనందంగా జీవించలేడు. కుటుంబం పట్ల బాధ్యతలు తీరినా వారు సమాజం పట్ల బాధ్యతలను తెలుసుకొని చేతనైన సాయం చేయాలని నా విజ్ఞప్తి అంటూ ముగించాడు. రాత్రి భోజనం చేస్తూ భార్య సావిత్రికి ఆఫీసులో పార్టీ విశేషాలు ఎంతో ఆనందంగా చెబుతుండగా పెద్ద కొడుకు భద్రం నుండి ఫోన్ రావటంతో, చెప్పు భద్రం, మీరంతా ఎప్పుడొస్తున్నారు? తొందరగా వస్తే షష్ఠపూర్తి ఏర్పాట్లేవో చేసుకోవచ్చు అని అన్నాడు పురుషోత్తం. మీరేం బెంగపడకండి, మావయ్య ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడూ చేసేశాడు అన్నాడు భద్రం. ఏమిటోరా, షష్ఠిపూర్తి అవి అంత అవసరమా అడిగాడు పురుషోత్తం. అలా అంటే ఎలా? మా సరదాలు మాకుంటాయి, అవునా అని కొడుకు అనడంతో, మీ ఇష్టం, ఎక్కువ ఆర్భాటాలు చేయకండి అని పురుషోత్తం ఫోన్ పెట్టేశాడు. అనుకున్న ప్రకారమే పురుషోత్తం కొడుకులు షష్ఠిపూర్తి వేడుకలను ఘనంగా జరిపారు. ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే భద్రం ఆకస్మికంగా ఇలా అన్నాడు. నాన్నగారు, మీరు రిటైర్ అయిపోయారు. మేము వేరే ఊళ్ళో ఉంటున్నాము. ఈ ఇంటిని అమ్మేసి మా దగ్గరికి వచ్చేయండి.
ఈ విషయంలో నేను తమ్ముడు ఓ నిర్ణయం తీసుకున్నాము. మీరు నా దగ్గర ఓ 6 నెలలుంటే తమ్ముడి దగ్గర అమ్మ 6 నెలలుంటుంది. తర్వాత అమ్మ నా దగ్గరికొస్తే మీరు తమ్ముడి దగ్గరికి వెళ్దురుగాని అని తమ్ముడు వంక చూస్తూ అన్నాడు భద్రం. కొడుకుల నిర్ణయం విన్న పురుషోత్తం, మీ నిర్ణయం మీకు గొప్పగా ఉండొచ్చు కానీ నాకు చాలా బాధగా ఉంది ఎంతో ఆవేదనగా అన్నాడు. అదేంటి, ఏం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని అలా మాట్లాడుతున్నారు? ప్రభాకరం మావయ్య కూడా మేం తీసుకున్న నిర్ణయం సబబుగానే ఉంది అన్నాడు. మీకేం తప్పు కనిపించిందో అర్థం కావటం లేదు అన్నాడు భద్రం. అవునరా, ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటో మీకెంత చెప్పినా అర్థం కాదు. అది అనుభవించబోయే మాకు మాత్రమే తెలుసు. మేమిద్దరం మీ దగ్గర తలో 6 నెలలు ఉన్న తర్వాత అక్కడి వాళ్ళిక్కడకు, ఇక్కడి వాళ్ళు అక్కడకు మారుతాము, అవునా అడిగాడు పురుషోత్తం. ఆ, అదేగా మేం అనుకున్నది అన్నాడు చిన్న కొడుకు చంద్రం. అంటే మీరు చేసే ఓ గొప్ప పని వల్ల ఇంకా నేను మీ అమ్మాయి ఎప్పుడూ ఓ చోట కలిసి ఉండే అవకాశము, కలుసుకునే భాగ్యం కాని లేకుండా పోతాయి, అవునా సూటిగా అడిగాడు పురుషోత్తం. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ ఇద్దరికీ తలో మొబైలు ఇస్తాము, మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు చంద్రం. అవునవును, అంతే అంతే చంద్రానికి వత్తాసు పలుకుతూ అన్నాడు భద్రం. బావుంది నాయనా, లోకంలో ఎవరైనా ఆస్తులు పంచుకుంటారు, డబ్బులు పంచుకుంటారు, కాని మా దురదృష్టం నా పిల్లలు తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. ఈ వయసులో ఒకరిని వదిలి మరొకరు ఉండటం మాకు ఎంత బాధాకరమో ఏనాడని ఆలోచించారా? బహుశా అది తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. పెళ్లైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలి ఎప్పుడూ ఉండలేదు. పుట్టింట్లో పోసుకోవాల్సిన 2 పురుళ్ళు కూడా ఇక్కడే పోసుకుంది. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి పూర్తిగా తెలియక మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. చిన్నప్పుడు మీరు చదువుకునే రోజుల్లో నాకు ప్రమోషన్ వచ్చి నేను వేరే ఊరికి వెళ్తానంటే అది ఇష్టం లేని మీ అమ్మ 3 రోజులు భోజనం చేయలేదు. నేను ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్ళిపోతే అక్కడ ఒక్కడినే ఎన్నో ఇబ్బందులు పడతానని మీ అమ్మ ఉద్దేశం. తను నాతో వస్తే మీ చదువులకు ఇబ్బంది అవుతుందని అనటంతో ప్రమోషన్ని మీకోసం, మీ అమ్మ కోసం వదులుకున్నాను. ప్రమోషన్లు గిమోషన్లు అంటూ చక్కగా భార్య పిల్లలతో గడపాల్సిన కాలాన్ని ఇలా వేరే ఊళ్ళో ఉంటూ వృధా చేసుకోకండని, పిల్లలు ముద్దు ముచ్చట్లు ఆటపాట చూసే అవకాశం ఈ జన్మలో రాదని మీ అమ్మ అనేది. పిల్లలకి ఉద్యోగాలొచ్చి కాపురాలు చేసుకుంటే మీరు కావాలనుకున్న వాళ్లతో ఎంజాయ్ చెయ్యరు అనేది. మీ అమ్మ మాటలను అర్థం చేసుకున్న నేను మరలా ప్రమోషన్లు ఊసెత్తలేదు. మీరనుకున్నట్లు మేం మీ దగ్గర చెరొకరం ఉంటే అందరూ ఉన్నా ఎవరూ లేనివారిగా ఉంటాం. ఇంతకాలం ఉద్యోగం పేరుతో నేను మిమ్మల్ని చక్కగా పెంచడంలో అమ్మ, దాంతో మా సగం జీవితాలు గడిచిపోయాయి. ఇప్పుడే మాకు తీరిక దొరికింది. ఇంతకాలం సంసార తాపత్రయంలో పడి నిజమైన జీవితాన్ని ఇద్దరం ఆనందించలేకపోయాము. మిగిలిన మా జీవితాలను ఇద్దరం చక్కగా ఒకరికొకరు అన్నట్లుగా జీవించడానికి ఆ భగవంతుడు మాకు చక్కటి అవకాశాన్ని ప్రసాదించాడు. అటువంటి జీవితాన్ని అనుభవించాలంటే మేమిద్దరం ఒకే చోట ఉండాలి. మీ స్వార్థం కోసం మేము ఆనందాలను ఎందుకు వదులుకోవాలి అని అన్నాడు పురుషోత్తం. అంటే మేం చేస్తున్నది స్వార్థంతోనా? ఉక్రోషంగా అన్నాడు భద్రం. ముమ్మాటికి స్వార్థంతోనే. మీరు చేస్తున్నది మా మీద ప్రేమతో కాదు, సమాజం కోసం, లోకం కోసం కాదంటారా? నాకు అన్ని విషయాలు తెలుసు. నిన్న రాత్రి మీ అన్నదమ్ములిద్దరూ మీ భార్యలతో కలిసి మా గురించి మాట్లాడుకోవటం నాకు తెలియదనుకోకు. అప్పుడు నువ్వు మా గురించి ఏమన్నావో చెప్పనా? నేను మీ ఇంటికొస్తే మీ పిల్లల బాగోగులు చూస్తూ రోజూ నువ్వు నీ భార్య బయట చేసే పనులు చేస్తూ ఉండాలి. మీరు పార్టీలకు వెళితే మీ ఇంటికి కాపలాగా ఉండాలి. ఇదేగా నువ్వు అన్నది? ఇంక మీ అమ్మ గురించి మీ తమ్ముడేమన్నాడు గుర్తుందా? లేక అది కూడా గుర్తు చేయనా? వారింట్లో వంట మనిషిగాను, పని మనిషిగాను అమ్మ సేవలు చెయ్యాలా? ఎవరైనా తన తల్లిదండ్రులు వారి అవసాన దశలో తమ దగ్గరుంచుకొని వారిని సుఖపెట్టి రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలి అనుకుంటారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నా పిఎఫ్ డబ్బులు, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు నీకు, నా గ్రాట్యుటీ డబ్బులు మీ తమ్ముడికి ఇవ్వాలని మీకు మీరే నిర్ణయం చేసుకున్నారు. నేనిచ్చిన డబ్బులతో మీరిద్దరూ ఇంకా పెద్దిల్లులు కొనుక్కుంటారా? మీకు తెలుసో లేదో, నాకొచ్చే డబ్బుల్లోంచి కొంత మొత్తం ఖర్చు చేసి మన పల్లెటూరులో ఓ వేద పాఠశాలను నడపాలని నా ఉద్దేశం. మీరా డబ్బు కోసం ఏమాత్రం ఆశపడద్దు. ఇంకా మిగిలిన డబ్బు మా వైద్యం కోసం దాచుకుంటాము, తెలిసిందా అన్నాడు పురుషోత్తం. ఏంటి, నీ ఇల్లు చిన్నదా? ఇల్లు ఇరుకు అన్నది మన చేతుల్లో ఉంటుంది. నేను ఏనాడు భవంతుల్లో ఉండలేదు. ఉన్న చిన్న ఇంట్లోనే అందరం సర్దుకునేవాళ్ళం. మనసు విశాలమైతే ఇల్లు ఎప్పుడూ విశాలమే అనిపిస్తుంది. ఇప్పుడు మీ మనసులు స్వార్థంతో ఇరికైపోయాయి.
అందుచేత మీకు పెద్దిళ్ళు కూడా ఇరుకుగానే అనిపిస్తాయి. ఇరుకు మనసులు గాని ఇరుకు మనుషులు గాని మాకు అవసరం లేదు. మేమందులో ఇమడలేము. మీరు కన్న కొడుకులే కావచ్చును. ఇరుకు మనసులు కలవాళ్లు ఎవరైనా ఒకటే. ఒరే, మీరింకా చిన్నపిల్లలు. వయసు మళ్ళిన తర్వాత భార్యాభర్తలకు ఒకరి అవసరం మరొకరికుంటుంది. ఇప్పుడు నాకు మీ అమ్మ అవసరం ఎంతో ఉంది. నా తోడు మీ అమ్మకి అవసరం ఉంది. భార్యాభర్తల మధ్య ఉండే ఆ ఆలంబన అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆస్తులు పంచుకున్నట్లు మమ్మల్ని పంచుకుంటే మా అవసరాలు ఎవరు చూస్తారు అని ఆవేశంగా అన్నాడు పురుషోత్తం. ఛ, నిన్న రాత్రి మీ మాటలు విన్న తర్వాత మీరు మా పెంపకంలో పెరిగిన పిల్లలేనా అనిపించింది. ఇంతకాలం మీరు మా కొడుకులైనందుకు ఎంతో గర్వపడ్డాము. మీరు అందరిలాంటి వారు కాదు అనుకున్నాను. కాని మీరు మా నమ్మకాన్ని బొమ్ము చేశారు. మరి ఇది మీకు పుట్టిన బుద్ధో లేక మీ భార్యల ప్రోద్బలమో నాకు తెలీదు. మీరు మా షష్ఠపూర్తి జరిపించడం వెనుక ఇంత కథ ఉందని తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాని కాను. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అవసరమైతే మాకు తోడుగా ఏ అనాథనైనా ఉంచుకుంటాం. మీకు వీలున్నప్పుడు ఇక్కడికి రావచ్చును. మమ్మల్ని విడివిడిగా ఉంచే ప్రయత్నాన్ని మానుకోండి. చిన్నవారైనా మీకు చేతులెత్తి దండం పెడతాను. అయినా అన్నింటికీ ఆ పైవాడే ఉన్నాడు. ఏదో మా మీద ప్రేమతో మా షష్ఠి పూర్తి చేశారు. చాలా సంతోషం. ఈ సంతోషం ఇలానే 10 కాలాలు మిగలాలంటే మమ్మల్ని మా మానాన కొంతకాలం వదిలేయండి. రేపొద్దున మాలో ఎవరు పోయినా రెండో వారు మీ పంచన ఎలానో చేరక తప్పదు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి. మా నుదుటిన ఎలా రాసుంటే అలానే జరుగుతుంది. మా పట్ల మీరు మీ బాధ్యతలు నెరవేర్చుకోపోయినా బాధ లేదు. ఇది నేను మనస్ఫూర్తిగా అంటున్న మాటలు. ఓపికన్నన్నాళ్ళు మా పని మేం చేసుకుంటాము. లేనినాడు అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలన్నది అంటూ ఎంతో బాధగా అన్న పురుషోత్తం మాటలకు అన్నదమ్ములిద్దరూ మొదట బాధపడినా ఆ తర్వాత ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఆ దంపతులు బతికినంతకాలం పువ్వు తావిలాగా హాయిగా ఆనందంగా ఉండాలని, చక్కటి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించమని నిండు మనసులతో భగవంతుణ్ణి ప్రార్థించి బరువైన గుండెలతో అక్కడి నుండి బయలుదేరారు. భర్త పురుషోత్తం తనను ప్రేమగా అక్కున చేర్చుకోవటంతో ఆమె లతలా ఆయన్ని అల్లుకుపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.